ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర 4 రోజుల పాటు కొనసాగుతుంది. ఒక్కో రోజు ఒక్కో ఘట్టంతో అటవీ ప్రాంతం మారుమోగిపోతుంది. మరి అలాంటి విశేషమైన ప్రఖ్యాతిగాంచిన జాతర గురించి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ, ది సీన్ అన్సీన్. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి ములుగు జిల్లాలోని తాండ్వాయి మండలంలో ఉన్న శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21 తేదీ నుండి ప్రారంభమైనది. ఫిబ్రవరి 24వ తేదీ వరకు ఈ జాతర జరగనుంది. జాతరకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రవాణా పరంగా టీఎస్ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటిస్తూ ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. 2 ఏళ్లకోసారి జరిగే ఈ జాతరకు ప్రతిసారి కోట్లాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. మేడారం జాతరలో ప్రధానంగా 4 రోజులు 4 ఘట్టాలు ఉంటాయి. మొదటి రోజు కన్నెపల్లె నుంచి సారాలమ్మను తీసుకురావడంతో జాతర ఊపందుకుంటుంది. సారాలమ్మను సాయంత్రం జంపన్న వాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకువస్తారు. సారాలమ్మ గద్దెపైకి రాకముందే ఏటూరు నాగారం మండలంలోని కొండాయి నుంచి గోవిందరాజును, మహబూబాబాద్ జిల్లాలోని పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. జాతరకు ఒక రోజు ముందే అంటే మంగళవారం పగిడిద్దరాజును ఆయన స్వస్థలమైన పూనగొండ్లలో పెళ్లి కొడుకుగా తయారు చేసి వేడుకను నిర్వహిస్తారు. బుధవారం మధ్యాహ్నం వరకు వడ్డే ఇంటి నుంచి పసుపు, కుంకుమ, కొత్త బట్టలతో పగిడిద్దరాజు మేడారం ఆలయానికి చేరుకుంటారు. బయలుదేరే ముందు యాటను బలిచ్చి ఆదివాసీ సాంప్రదాయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 2వ రోజు గురువారం చిలకలగట్టుపై నుంచి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెలపైకి చేరటంతో జాతర పతాక స్థాయికి చేరుకుంటుంది. జాతర సందర్భంగా సమ్మక్క పగిడిద్దరాజులకు ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారు. 3వ రోజు శుక్రవారం గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారాలమ్మను గద్దెలపైకి చేరటంతో శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. 4వ రోజు శనివారం గద్దెలపై ఉన్న తల్లులకు మొక్కులు అనంతరం సాయంత్రం 6 గంటల తరువాత సమ్మక్క చిలకలగట్టుకు, సారాలమ్మ కన్నెపల్లికి, పగిడిద్దరాజు పూనగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తిరుగుపయనం చేస్తారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది. మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన తరువాత తల్లులు దర్శనాలు వెళ్లటం సాంప్రదాయంగా వస్తుంది. మేడారంలోని జంపన్న వాగుపై ఉన్న జోడు వంతెనల నుంచి 10 కిలోమీటర్లలో భక్తులతో జంపన వాగు జనసముద్రమవుతుంది. మేడారం, నార్లాపూర్, ఊరట్టం, కన్నెపల్లి, కాల్వపల్లి, రెడ్డిగూడెం ప్రాంతాలన్నీ కూడా జంపన వాగు సమీపంలో ఉండటంతో ఇక్కడ పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు క్యూ కడతారు. ఇసుక వేస్తే రాలనంతగా జనంతో జంపన్న వాగు ప్రయాగ్రాజ్ లోని గంగా, యమున నదుల్లో జరిగే కుంభమేళాలను తలపిస్తుంది. దీంతో తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతరను పిలుస్తున్నారు. ఒక గిరిజన జాతరకు కోట్లాది మంది భక్తులు రావటం కూడా ప్రపంచంలోనే అరుదైన జాతరగా గుర్తింపు పొందుతుందని మేడారం జాతరకు ఈ పేరు కలిగింది. ఈ నెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడారం జాతరకు వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే రోజు మేడారానికి వచ్చి అమ్మలను దర్శించుకోనున్నారు. సో చూసారుగా, ఇది మేడారం జాతర యొక్క విశిష్టత. మరిన్ని వివరాల కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ రంగమంచ్ టీవీ, ది సీన్ అన్సీన్.